వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. జీవీఎంసీ 96వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో 6.41 కోట్లతో జీవీఎంసీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, జీవీఎంసీ మేయర్ పేర శ్రీనివాసరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ముందుగా వెంకటాద్రిపై శ్రీనివాసును దర్శించుకుని పూజలు చేసిన నాయకులు వెంకటాద్రి కొండపైకి రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దొగ్గవానిపాలెం కాలనీ, జన చైతన్య లేఅవుట్, ప్రసాద్ నగర్, గొల్లివాణి కళాలలో రోడ్ల కాలువల తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రమేష్ బాబు, మేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవీఎంసీ పాలక పగ్గాలు ఎన్డీఏ కూటమి చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని వెల్లడించారు. గత వైసీపీ ఆయామంలో జరిగిన అభివృద్ధి కంటే ఎన్నో రెట్ల ఎక్కువ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. జీవీఎంసీ 96వ వార్డు బుధవారం ఒక్కరోజే 6.41 కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. గౌరవ మేయర్ గారి వార్డులో మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్కరోజే 6.5 కోట్లతో వాటర్ సప్లై కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మనస్ఫూర్తిగా మేయర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి టీం సహకారంతో మా కార్పొరేటర్లందరూ, మరి ముఖ్యంగా పేలా శ్రీనివాస్ గారు మేయర్ అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి అంతకుముందు జరిగిన దానికన్నా ఎన్నో రెట్టింపులు ఎక్కువగా జరిగింది. ఒక స్థానిక నాయకుడు మేయర్ అయితే ఏదైనా అభివృద్ధి జరగాలని చేసి చూపించినందుకు మనస్ఫూర్తిగా సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతాం. మళ్ళీ కౌన్సిల్కి మేము రాబోయే ఎలక్షన్లో కౌన్సిల్ ఈ ఎన్డీఏ కూటమి గెలిచే విధంగా, ప్రజల మన్నలు పొందే విధంగా కార్యక్రమాలు చేస్తామని మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ 96వ వార్డులో పెద్దలు గౌరవులు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నేను కలిసి మేయర్గా ఇవాళ శంకుస్థాపనలో ఒక భాగంగా ఏదైతే గొల్లవాణి పంపలకి ఈ రోజు వరకు వాటర్ సప్లై లేదు, దాన్ని ప్రధానంగా 150 లక్షలతో రైల్వే నుంచి కానీ అటెండ్ చేసి స్టాండర్డ్గా వాటర్ ఇచ్చే బాధ్యత తీసుకున్నందుకు నాకు అన్ని పనుల కంటే అది చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే చేసింది అందరూ చేస్తారు. ఎప్పటి నుంచో పంచాయతీల దగ్గర నుంచి వాళ్ళకి వాటర్ లేని పరిస్థితిలో ఇవాళ వాటర్ సప్లై శంకుస్థాపనకి భాగస్వామ్యం అవడం, అలాగే వివిధ ఏరియాల్లో డెవలపింగ్ మీద ఎమ్మెల్యే గారు నేను కలిసి ఇవాళ శంకుస్థాపన చేయడం కానీ, అలాగే విశాఖపట్నం అన్ని వార్డులు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మద్దతుతో విశాఖపట్నాన్ని అభివృద్ధిలో మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు నడిపిస్తూ ఎమ్మెల్యేలందరూ సహకారంతో విశాఖపట్నంలో శభాష్ అనిపించుకున్న ఆ గౌరవం నాకు దక్కినందుకు అందరికీ, అలాగే నా వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ